భారతమాత బిడ్డలపై దాడి చేస్తే శత్రువు ఇంట్లోకి దూరి కొడతామని భారత్ మరొకసారి నిరూపించింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదుల పాలిట కాలాంతకుడిగా మారింది. పాకిస్తాన్ లోని బావల్పూర్ లో ఉన్న మర్కజ్ సుబ్హాన్ అల్లా అనే జైషే మహమ్మద్ ప్రధాన స్థావరాన్ని భారత క్షిపణులు మట్టి కరిపించాయి. ఈ మెరుపు దాడిలో మసూద్ అజహర్ కి చెందిన 10 మంది కుటుంబ సభ్యులు, 4 కీలక అనుచరులు హతమయ్యారు. తాజాగా వైరల్ అవుతున్న ఒక ఆడియోలో మసూద్ అజహర్ తన గతాన్ని గుర్తు చేసుకుంటూ భారత జైలులో ఉన్నప్పుడు పడిన ఇబ్బందులను వివరిస్తూ తీవ్రంగా ఏడ్చాడు. నేను కూడా ఆ దాడిలో చనిపోయి ఉంటే బాగుండేది అంటూ అతను చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే భారత సైన్యం ఎంతటి విధ్వంసాన్ని సృష్టించిందో అర్థమవుతోంది. కేవలం 25 నిమిషాల్లో 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసి దాదాపు 24 లక్ష్యాలను భారత వాయుసేన క్షిపణులు తుత్తునేలు చేశాయి. ఇక ఈ దెబ్బతో మసూద్ అజహర్ కుటుంబం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. తన కోట లాంటి బహవల్పూర్ కేంద్రం పేకమేడలా కూలిపోవడంతో అజహర్ ఇప్పుడు దిక్కుతోచిన స్థితిలో ఉన్నాడు. ఒకవైపు చైనా ఈ ఉద్రిక్తతలను తగ్గించడానికి మధ్యవర్తిత్వం వహించమని చెప్పుకుంటుంటే, మరోవైపు పాకిస్తాన్ తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి నకిలీ ఫోటోలను ప్రచారం చేస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో వాస్తవం ఏమిటంటే మసూద్ అజహర్ ఉగ్ర సామ్రాజ్యం ఇప్పుడు శవాల దిబ్బగా మారింది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. భారత్ జోలికొస్తే పాతాళంలో ఉన్న వదిలిపెట్టం అనే గట్టి సందేశాన్ని భారత్ ప్రపంచానికి చాటి చెప్పింది. తన అనుచరులను కోల్పోయి కుటుంబాన్ని పోగొట్టుకున్న మసూద్ అజహర్ ఇప్పుడు కేవలం ఒక బతికున్న శవంలాగా ఆడియోల ద్వారా తన ఆవేదనను వెళ్లగక్కుతున్నాడు. మరి భారత్ చేపట్టిన ఈ సాహసోపేతమైన ఆపరేషన్ సింధూర్ భవిష్యత్తులో ఉగ్రవాదాన్ని పూర్తిగా అంతం చేస్తుందా అనేది వేచి చూడాలి.